హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. వితంతు పెన్షన్ సంబంధించి గతంలో ఉన్న గైడ్ లైన్స్ అన్నీ కూడా తీసేస్తూ, అలాగే కొత్త గైడ్ లైన్స్ అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కొత్త రూల్స్ అనేవి వితంతు పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేయడమే జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. గతంలో ఉన్న విధంగా అయితే ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా మారిపోవడమే జరిగినాయి. పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరం కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇకపోతే వితంతు పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేయడం జరిగింది. అదేమిటంటే గతంలో ఏ విధంగా అయితే ఉందో అంటే గతంలో వితంతు పెన్షన్ తీసుకోవాలంటే ఓఏపీ పెన్షను, వికలాంగుల పెన్షను, వృద్ధాప్య పెన్షన్ ఇలాంటి పెన్షన్స్ అన్ని సాధారణ పెన్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే తీసుకుంటామో అప్లై చేసుకుంటామో అదే విధంగా వితంతు పెన్షన్ కూడా తీసుకోవాల్సి ఉండేది. అంటే ఆ పెన్షన్స్ ఎప్పుడైతే అప్రూవ్ అవుతాయో అదే విధంగా ఈ పెన్షన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అయితే కొత్త జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేమిటంటే ఇప్పుడు పెన్షన్ తీసుకునే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, పెన్షన్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ కనుక ఆ పెన్షన్దారుడు కనుక చనిపోయినట్లయితే వెంటనే నెక్స్ట్ మంత్కే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య కనుక ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినట్లయితే నెక్స్ట్ మంత్లోనే ఆ పెన్షన్ అనేది వారి మీద రావడమే జరుగుతుంది. దీనికి సంబంధించి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా దీనికి సంబంధించి వారికి రిమార్క్స్ అనేవి పెట్టేసి ఆ పెన్షన్ అనేది ఇతని మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈమె మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అయితే చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన జీవో కాపీని నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోతారు. సో ఈ విధంగా పెన్షన్దారులకి అంటే వితంతు పెన్షన్దారులకు అందరికి కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా 15వ తారీఖు లోపున చేయాల్సి ఉంటుంది. సపోజ్ హస్బెండ్ కనుక 1-2 తారీఖులో కనుక చనిపోయినట్లయితే అతన్ని డెత్ సర్టిఫికేట్ తీసుకొని 15వ తేదీ లోపల అది సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయించాలి. 15వ తేదీ లోపల కనుక ఆ డెత్ సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే నెక్స్ట్ మంత్ 1వ తేదీకి ఆ పెన్షన్ అనేది అప్రూవ్ అవ్వడమే జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇదే రెగ్యులర్గా ఉండడమే జరుగుతుంది. అంటే ప్రతి నెలలో కూడా 15వ తేదీ లోపల ఎవరైతే క్లైమ్ట్ ఉన్నారో ఆ క్లైమ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి 15వ తేదీ లోపల సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మంత్లోనే పెన్షన్ అనేది రావడమే జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.